ఈ దినాన నిర్గమకాండము 33 అధ్యాయాన్ని మనము ఆలోచించడానికి సిద్ధపడదాం. నిర్గమకాండము 33 అధ్యాయం యొక్క ఉద్దేశము ముందుగా మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే ప్రతి అధ్యాయానికి కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు నిర్గమకాండం 33 అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, చూడండి, దేవుడు ఇశ్రాయేలీయులను కానానుకు నడిపించమని మోషేతో చెప్పుట. బ్రదర్ ఫ్యాన్స్ ఆపేయండి ముందున. ఇశ్రాయేలీయులను దేవుడు కానానుకు నడిపించమని మోషేతో చెప్పుట. కాబట్టి ఈ గ్రంథములో ఈ 33 అధ్యాయ ఉద్దేశం ఏంటి అంటే, ఇశ్రాయేల్ తన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ని దేవుడు కానానుకు తీసుకెళ్ళాలి. అలా తీసుకువెళ్ళడానికి నడిపించడానికి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా విందాం, దయచేసి ఎవరు మాట్లాడకండి, నేను చెప్పలేను. దేవుడు ఇశ్రాయేల్ను కానానుకు నడిపించమని మోషేతో చెప్పుట. ఇందులో ఈ 33 అధ్యాయంలో 23 వచనాలు ఉన్నాయి. 23 వచనాలను మనకు అర్థవంతమైన రీతిలో ఉండడానికి ఏం చేశాను అంటే 4 భాగాలుగా దీన్ని రాయడం జరిగింది. మొదటి 6 వచనాలు, 33 అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఏముంటుంది అంటే, దేవుడు ఇశ్రాయేల్ ఎలా ఉండాలో తెలియజేశాడు. మీరు ఎలా ఉండాలి, మీరు ఎలాంటి వారో చెప్తాడు. ముందు మీరు ఎలాంటి ప్రజలో మాట్లాడతాడు దేవుడు. ఎలాంటి వారో చెప్పి మీరు ఎలా ఉండాలో ఇక్కడ మాట్లాడతాడు దేవుడు. ఎలా ఉంటే మీరు కానానికి వెళ్తారో చెప్తాడు. 33 అధ్యాయం 7 నుంచి 11 వచనాలు రెండో భాగంలో దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడిన సందర్భం, దేవుడు ఏం మాట్లాడాడు మోషేతో ముఖాముఖిగా, దాని గురించిన సందర్భం. మూడో భాగంగా 33 అధ్యాయం 12 నుండి 16 వచనాల్లో మోషే ప్రార్థన చేస్తాడు దేవుడికి. అయ్యా, మేము బయలుదేరుతున్నాం, మరి తీసుకెళ్తున్నాను నీ ప్రజలు నడిపిస్తూ ఉండగా నీ కరుణా కటాక్షాలు మా మీద ఉంచు అని ఇక్కడ మాట్లాడతాడు. నాలుగో భాగంలో చివరి భాగం, 4వ భాగం 17 నుంచి 23 వచనాల్లో మోషే దేవుడికి ఒక రిక్వెస్ట్ పెడతారు. నీ మహిమను నాకు చూపిస్తావా అని అడుగుతాడు. దేవుడు మహిమను అడుగుతాడు, నీ మహిమను నాకు చూడాలనుంది అని మోషే దేవుడిని అడగడం. అప్పుడు మహిమను చూపిస్తే నువ్వు ఉండలేవు, నువ్వు బ్రతకు, నువ్వే కాదు ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు మోషే. అయితే నీకు అడిగావు గనుక నా వెనక భాగాన్ని చూస్తావు, కానీ ముందు భాగాన్ని చూడలేవు అని దేవుడు ఇక్కడ చివరిలో మాట్లాడతాడు. ఈ 4 సందర్భాలలో ఉన్న సందర్భాన్ని బట్టి 33 అధ్యాయం మనం ఆలోచించడానికి సిద్ధపడదాం. కాబట్టి ప్రాముఖ్యంగా ఉద్దేశం ఏంటో ఆలోచించాం. దేవుడు ఇశ్రాయేల్ని ఎక్కడికి నడిపించాలి? కానానుకు నడిపించాలి. దానికి ఏర్పాటు చేసుకున్న నాయకుడు ఎవరు? మోషే. అందుకే మోషేతో మాట్లాడుతూ నా ప్రజలను ఇశ్రాయేల్ని నువ్వు కానానుకు నడిపించాలి. ఇది 33 అధ్యాయం యొక్క ఉద్దేశం. అలా నడిపించే క్రమంలో వారు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళు నడిపిస్తానో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రారంభ 6 వచనాలు దేవుడు ఇశ్రాయేల్ ఎలా ఉండాలో తెలియజేసిన సందర్భం. చదువుదాం, చూడండి, 6 వచనాలు చదువుతాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను. ఎవరితో అంటున్నారు? దేవుడు మోషేతో, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచి పొండి. చూడండి, లేచి పొండి అన్నాడు, వెళ్ళండి. ఎవరితో నిబంధన చేశాడు దేవుడు? పితరులు మోషేతో చేయలే. అబ్రహాము మోషేతో చెప్తున్నారు, ఇలా మీ పితరుడున్నాడే అబ్రహాము, ఆయన కుమారుడైన ఇస్సాకు, ఆయన కుమారుడైన యాకోబుతో నేను ఒక వాగ్దానం చేశాను. ఏంటో వాగ్దానం అంటే, ఇశ్రాయేలుని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను, ఒక మంచి దేశంలో నీ బిడ్డలు ఉంచుతాను అని అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఈ అబ్రహాంతో చేసిన వాగ్దానం నెరవేర్చబడ్డానికి దేవుడు మోషేని ఎన్నుకోవడం, మోషే ద్వారా వీళ్ళని నడిపించడం. దీనికి ముందు అధ్యాయం మీరు చదివారు, లేదంటే మనం చూసాం. 32వ అధ్యాయంలో ఒకానొక స్థితిలో ఇశ్రాయేల్ని దేవుడు చంపడానికి చూశాడు, అవునా కాదా? ఎందుకు? 40 రోజులు మోషే సీనాయి కొండ మీద ఉన్నప్పుడు ఇక్కడ కిందన విగ్రహారాధన చేసేసి ఒక దూడ చేసుకుని ఆ దూడే యెహోవా అని చెప్పుకొని అహరోను సమక్షంలో చెవుపోగులు వాళ్ళకున్న బంగారము అన్ని తీసేసి కరిగించి దూడ చేస్తే దేవుడికి పట్టరాని కోపం వచ్చింది. చెప్పాను కదా, విగ్రహారాధన అంటే దేవుడికి కోపం ఎక్కువ.
ఆ కోపం దగ్గర మనం తట్టుకోలేం. విగ్రహారాధన ఎప్పుడు అంత కోపం అనమాట. అంత కోపం రాకపోతే దేవుడు చంపాలని చూస్తారు చెప్పండి, మీరే చూడండి. ఆయన చంపాలని చూసినంత కోపం వచ్చింది. ఒక్కసారి ఈ సమయంలో 32వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతాను చూడండి. 10 నుంచి. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదిరని మోషేతో చెప్పగా. ఎవరిని కాల్చేస్తానంటున్నాడు దేవుడు? ఇశ్రాయేల్ని. ఎందుకంటే విగ్రహారాధన పైన చదివాం మనం. కాల్చేస్తాను మోషే, నువ్వు పక్కకి తప్పుకో, నువ్వు చేయలేదు కదా, నువ్వు పక్కకి తప్పుకో, నీ తప్పేమీ లేదు, నువ్వు తప్పుకో, ఆ వాళ్ళు నేను కాల్చేస్తానంటే మోషే అడ్డుపడ్డాడు. అయ్యా దయచేసి కనికరించండి. మళ్ళా మోషే ఏమంటాడు చూడండి ఇక్కడ 11. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండల్లో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకోను వలను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. నీ సేవకులైన 13వ వచనం చూడండి అందరూ జాగ్రత్తగా. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును అంటే యాకోబు జ్ఞాపకం చేసుకున్నాము. చూసారమ్మా, 32వ అధ్యాయంలో ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? ఇక్కడ ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? మోసే జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి? దేవుడికి. చూడండి, ఆలోచించండి. ఇక్కడ 33కి వచ్చేసరికి ఏ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడు మోసే జ్ఞాపకం చేశాడు 32లో. వాళ్ళని ఉద్దేశించి ఇప్పుడు వాళ్ళందరినీ ఎక్కడికి నడిపించమని చెప్తున్నాడు మోసేని? కానానుకు. గమనించారా? చంపుదాం అనుకున్నాడు, కానీ మోసే దేవుడికి జ్ఞాపకం చేశాడు. అయ్యా అబ్రహాం గారు, మీరు చేశారు కదా వాగ్దానం, ఇస్సాకుకు చేశారట, మేము చదువుకున్నాం, గ్రంథాన్ని రాయించాం, నేను రాశాను మీరు చెప్తుండగా. మరి ఆ మాటలు నాకు గుర్తున్నాయి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు జ్ఞాపకం చేశారు. ఇప్పుడు మీ కోపం మండితే వీళ్ళు చచ్చిపోతారు, ఆ కోపం మండితే చచ్చిపోతారు, దయచేసి జ్ఞాపకం చేసుకో అన్నాడు. 33కి వచ్చేసరికి దేవుడు అది విన్నాడు. ఆలోచన చేసుకుని మరలా దేవుడు తెలిసినా కూడా మోసే ద్వారా జ్ఞాపకం చేయబడిన ఆ మాటను బట్టి, సరే నా ప్రజలను ఇశ్రాయేలుని ఇప్పుడు కానానికి నడిపించాడు 33లో. అదే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి దేవుడే మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రారంభంలో. మరొకసారి చూడండి. నేను అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించి దేశానికి లేచిపోండి. మరి అక్కడ చంపేస్తానన్నాడు దేవుడు. అక్కడ చంపేస్తానంటే అక్కడ మోసే జ్ఞాపకం చేశాడు. మరలా దేవుడే, నిజమే, నేను చేసిన వాగ్దానం బట్టి నువ్వు లేచి వాళ్ళని తీసుకెళ్ళన్నాడు. చూడండి 2. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వెళ్ళగొట్టేదును. ఇక్కడ 7 జాతులు రాశాము. ఇక్కడ 7 జాతులు కా, హీ, ఆ, పే, హీ, ఏ అని రాశాను. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఈ 7 లేదంటే ఈ 7 జాతులు. గిర్గాషీయులు కూడా ఉంటుంది ఇక్కడ, గిర్గాషీయులు ఉంటుంది. 7 జాతుల్ని దేవుడు కనాన్ నుంచి వెళ్ళగొడతాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఈ 7 జాతులు. 3వ వచనం, మీరు ఎలాంటి వారు చెప్తున్నారు చూడండి. ఇశ్రాయేలు ఎలాంటి వారట? మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ఎంత నమ్మకం చూస్తారా? మీరు వెళ్ళండి, కానీ నేను మీతో రాను. జనరల్గా దేవుణ్ణి ఏం కోరుకుంటాం మనం వెళ్ళే ప్రతి స్థలంలో, అయ్యా మీ తోడు నాకు ఉండాలి అని కోరుకుంటాం మనందరం. దేవుడు తోడుంటే నా ప్రయాణం సాఫీగా జరుగుతుంది. ఈ విషయం బాగా తెలిసింది ఎవరికి అంటే మోషే గారికి. ఇప్పుడు నా ప్రయాణం అంతట్లో దేవుడు మాతో ఉంటేనే మాకు మంచిది అని మోషే అనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, నేను మీతో ఉంటే మీకే సమస్య. ఎందుకు? నువ్వు చెప్పింది ఎలాగా వాళ్ళు వినరు. వాళ్ళు ఎలాంటి వారని చెప్తున్నాడు? లోబడనొల్లని ప్రజలు. ఆల్రెడీ ముందు అధ్యాయంలో చూసాము. అలాంటి ప్రజలు నువ్వు తీసుకుని వెళ్తున్నావు. మీతో కనుక నేను వస్తే ఏ సమయానికి ఎప్పుడు చంపుతానో, ఎప్పుడు నా కోపం వస్తుందో, ఎప్పుడు ఆ ఇశ్రాయేలు మారిపోతారో, నీ మాటకు ఎప్పుడు వ్యతిరేకమిస్తారో అని మీతో నేను రాను అంటున్నాడు. 4, ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. అమ్మ, దుర్వార్త ఏంటి? దేవుడు మాతో రాడు అనే విషయం అర్థమైంది. ఆయన చెప్పింది మంచిదే, మీతో రాను. ఎందుకంటే ఒకవేళ అబ్రహాం, ఇస్సాకులకు, యాకోబులకు ప్రమాణం చేసేస్తాను ఆల్రెడీ. ఇప్పుడు నేను మీతో వచ్చాను అనుకోండి, వాళ్ళు చేసిన పనికి కోపం వచ్చి ఏ రోజైనా ఏ సమయంలోనే నేను చంపచ్చు. చంపితే మరి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏమవుతుంది? అందుకోసం చూడండి ఎంత బాగా దేవుడు, నేను మీతో రాను, మోషే నువ్వు తీసుకెళ్ళు అని అంటున్నాడు.
ఆ దుర్వార్త విన్నారట, దేవుడు మాతో రాడు. మళ్ళీ అంత బాగా దుర్వార్త అనుకున్నప్పుడు మనుషులు మార్పు రావాలి కదమ్మా, మనుషులు మారాలి కదా. 33వ అధ్యాయం తర్వాత అరణ్య ప్రయాణంలో ఎంతమంది రాలిపోయారో కదా, మనుషులు మారలేదు. కాకపోతే దేవుడు మీతో రాను అనగానే వాళ్ళు అనుకున్నారు, బా ఇది దుర్వార్త అనుకుంటున్నారు. 5, ఎవడును ఆభరణములు ధరించుకోలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనొల్లని ప్రజలు. మరలా రెండోసారి, ఒక క్షణమాత్రము నేను మీ నడుముకు వచ్చితున్నా మిమ్మల్ని నిర్మూలము చేసేదను గనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయండి అని చెప్పుమనెను. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అమ్మ, హోరేబు కొండన్నా సీనాయి పర్వతమన్నా ఒకటే, హోరేబు కొండన్నా సీనాయి పర్వతమన్నా ఒకటే. కాబట్టి హోరేబు కొండ వద్ద ఏం తీసేశారు అంటే ఆభరణాలు అనేవి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాస్తవానికి ఆభరణాలు ఎప్పుడు ధరించుకుంటామంటే శుభకార్యాలకి, సంతోషకరమైన స్థితికి. ఇప్పుడు నేను మీతో లేకపోతే మీకు ఆనందం ఉంటుందా? దేవుడు లేకపోతే ఆనందం ఉంటుందా? ఉండదు. కాబట్టి మీ ఆభరణాలు ఏమీ ధరించుకోకుండా మీరు బయలుదేరండి. దుఃఖముతో, బాధతో మీరు మీ ప్రయాణంలో బయలుదేరండి. ఎందుకు అంటే నేను మీతో రావట్లేదు. కాబట్టి మోషే వాళ్ళ ఆభరణాలు తీసేమను. అయితే వాళ్ళ దుర్వార్తగా భావించారు. ఇంత మంచిగా దుర్వార్తగా భావించారు కానీ దేవుడు దృష్టిలో వారు ఏ ప్రజలు అంటున్నాడు దేవుడు? లోబడనొల్లని. ఒకసారి 32వ అధ్యాయం 9-10 చూడండి ముందునే. 32:9 వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు ఎలాంటి వారు? లోబడనొల్లని ప్రజలు అక్కడ అన్నారు. మరలా 33లో 2 సార్లు 6 వచనాల్లో ఇశ్రాయేల్ లోబడనొల్లని ప్రజలు, లోబడనొల్లని ప్రజలు. అంటే లోబడనొల్లని అంటే మెడ వంచని. మెడ వంచని అంటే అర్థం ఏంటి? మెడ వంచితే ఇలా ఉంటాం అంటే మాట వినడం, మెడ వంచడం. తల్లిదండ్రుల దగ్గర కూడా కొంతమంది మెడ వంచరు, ఇలా ఉంటారు. అంటే వాళ్ళు చెప్పిన మాటకు వాళ్ళు విధేయత చూపించరు. అలాగే నాన్న, కొంతమంది ఉంటారు కుటుంబాల్లో, నాన్నగారు అమ్మ మీరేం చెప్తే చేస్తాం అంటే మెడ వంచాడు అంటే మాట వినడం అని అర్థం అంట. లోబడ నొల్లని ప్రజలు, వాళ్ళనే మెడ వంచని ప్రజలు అన్నాడు. మెడ వంచరు. కానీ దేవుని మాటలకు ఎప్పుడు మనం ఏం చేయాలి? మెడ వంచడము అంటే అర్థం ఏంటంటే, నీ మాటకు నేను వింటాను, లోబడతాను తండ్రి అని చెప్పడం. అయితే ఒకటి, ఎంత లోబడకపోయినా ఇశ్రాయేల్ అంటే దేవుడికి చాలా ఇష్టం. తన భార్యగా చూసుకున్నాడు దేవుడైతే. ఇశ్రాయేల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడట దినమెల్లా లేదా అనుదినము చేతులు ఏం చేస్తాడమో వారి వైపట, వాళ్ళే కాదు ఈరోజు మన వైపు కూడా చాపుతున్నాడు. దినమెల్లా చాలామంది రారు, దేవుని దగ్గరికి రారు, దేవుని సన్నిధికి ఇష్టపడరు, లేదా వారి జీవితంలో మార్పు తెచ్చుకోవడానికి ఇష్టపడరు. నేను మారాలి, నేను మార్పు చెందాలి అని దేవుడట ప్రతిరోజు. చూడండి యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం ఒకసారి 65వ అధ్యాయం. ఆ మాట నిజంగా మనకి గుండెలకు హత్తుకునే మాట. యెషయా గ్రంథం 65:2 చూస్తే మీరు, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు. అంటే లోబడ నొల్లని ప్రజలు ఎవరు ఆ రోజు అంటే? వాళ్ళ వైపు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా దినమంతా నా చేతులు అంటే ఇలా చేతులు చాపడం అర్థమేటమ్మా, రండి నా దగ్గరికి రండి అని కోరుకోవడం. ఈరోజు క్రైస్తవులు కూడా, మనందరము కూడా ఆ రోజు ఇశ్రాయేల్ ఎలాగైతే లోబడినొల్లని ప్రజలుగా ఉన్నారో, ఈరోజు కూడా ఆయన చేతులు చాపుతున్నవాడు నా దగ్గరికి రండని. కానీ రారు. నా దగ్గరకు వస్తే మీకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తానన్నా రారు, మీకు ఒక మంచి జీవితం కలుగుతుందన్నా రారు. ఈరోజు ఆనాటి ఇశ్రాయేల్ ఎలాగున్నారో నేను అలాగే ఉన్నానా లేదా అన్నది ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోవాలి. నేను లోబడినొల్లని వాడిగా ఉన్నానా, లేదా దేవుని మాటకు మెడ ఉంచుతున్నానా? దినమంతా ఆయనేమో చేతులు చాపుతున్నాడు, దయచేసి నా దగ్గరికి రండి అని దినమంతా పిలుస్తూ ఉన్నా ఎవరూ రావట్లేదంట. ఈరోజు ప్రకటించిన ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది దేవుని తెలుసుకుంటున్నారు? ఆయనైతే మాత్రం ప్రతిరోజు చేతులు చాపుతున్నాడు, నా పిల్లలారా నా దగ్గరికి రండి. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు చేతులు చాపుతున్నాడు అనుదినం. కానీ ఆనాటి ఇశ్రాయేల్ సమాజం గురించి రాయబడిన మాట ఏంటంటే, స్టెఫను అపోస్తలుల కార్యాల్లో ఒక మాట రాశాడండి వాళ్ళ గురించే, ఇశ్రాయేల్ విషయంలో. చూడండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను ఇశ్రాయేల్ ఎలాంటి వారో చెప్తాడు అక్కడ. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 51 చదువుతాం చూడండి. ముష్కరులారా,
హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చూసారా అమ్మ, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యానికి ఎవరైతే హృదయం ఇవ్వరో, దేవుని వాక్యానికి ఎవరైతే చెవి ఇవ్వరో, వాళ్ళు పరిశుద్ధాత్మను ఎదిరించిన వాళ్ళు. పరిశుద్ధాత్మను ఎదిరిస్తే దేవుడు శత్రువు అవుతాడు వాళ్ళకి. దేవుడే శత్రువు అవుతాడు. దేవుడు శత్రువు అయితే మన పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. దేవుడే శత్రువు అయితే నువ్వు నేను ఎక్కడ ఉండగలం చెప్పండి. ఇప్పుడు ఎవరికి దేవుడు శత్రువు అవుతాడు? దేవుని వాక్యానికి చెవి ఎవరైతే ఇవ్వరో, దేవుని వాక్యానికి ఎవరైతే హృదయం లోపరుచుకోరో. మరొకసారి చూడండి, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను. అంటే పరిశుద్ధాత్మను ఎవరు ఎదిరిస్తున్నవాడు అంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని విన్నా వారి జీవితంలో పాటించరో, ఎవరైతే దేవుని వాక్యానికి చెవి ఇవ్వరో, ఒకవేళ చెవిచ్చిన ఆ మాటలకు ఎవరైతే లోబడరో, అలాంటి వారు పరిశుద్ధాత్మను ఏం చేసినట్టు? ఎదిరించినట్లు. ఎంతమందికి తెలిసి ఈ వాక్యం? తెలీదు. ఎంతమందికి తెలుసు అంటే చాలా మందికి తెలియదు. తెలిస్తే తల్లిదండ్రులను ఎందుకు తిడతారు? ఎందుకు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు? ఎందుకు భర్త భార్యను కొడతాడు? ఎందుకు భార్య భర్తకు లోబడదు? భార్య భర్తకు లోబడకపోయినా, భర్త హృదయపూర్వకంగా భార్యను ప్రేమించకపోయినా పరిశుద్ధాత్మను ఎదిరించినట్లు. ఆ మాట మనకు అర్థమైతే భర్త ఎలా ఉండాలో భర్తకు అర్థమవుతుంది, భార్య ఎలా ఉండాలో భార్యకు అర్థమవుతుంది, పిల్లలు ఎలా ఉండాలో పిల్లలకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు సన్మానించండి అమ్మ, ఈ వాక్యమేనా కాదా? ఇప్పుడు దేవుని వాక్యానికి చెవి ఇవ్వని వారు, ఆ వాక్యానికి లోబడకపోతే పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడుతూ దూషిస్తూ ఎదురు సమాధానం చెప్తూ ఉన్నావంటే నువ్వు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నావో తెలుసా? పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. అందుకే ఎప్పుడు కూడా భార్యాభర్తల గురించి కానీ పిల్లల గురించి ఎందుకు ఎక్కువగా చెప్తానంటే, పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు. నాకు ఇచ్చిన ఆజ్ఞ నా భార్యను ప్రేమించాలి, ప్రేమిస్తాను. నా ఆజ్ఞ నేను పాడు చేసుకోకూడదు. ఒకవేళ ప్రేమించకపోతే దేవుడి దృష్టిలో నేను పరిశుద్ధాత్మను ఎదిరించినట్టు. ఎందుకు? దేవుని వాక్యానికి నేను చెవి ఇవ్వలేదు, లోబడలేదు. ఒకవేళ భార్య చేసినా అంతే, పిల్లలు చేసినా అంతే. యెషయా గ్రంథం 63:10. చూసారా? యెషయా 63:10 చాలు నాన్న. 63:10లో, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం చేసెను. చూసారమ్మా, దేవుడితో యుద్ధం ఎవరు గెలుస్తారు? ఆలోచించండి. దేవునితో యుద్ధం చేస్తావా? ఇదేమైనా మనిషితో మనిషి యుద్ధం కాదు, ఈ పోరాటం కాదు. దేవునితో యుద్ధం చేసి ఎవరు నిలబడగలరు? అసలు దేవుడు మనతో యుద్ధం చేయక్కర్లే. ఆయన సెలవు నోటి మాట ఇస్తే చాలు, భూలోకం తలకిందులు అయిపోద్ది. మన బ్రతుకులు ఇంకా అందులో ఉన్నటువంటి నువ్వెంత. అలాంటి దేవుడు ఎంతటి వాడు? ఆకాశ సింహాసనాలు ఆసీనుడైన వాడు. ఆయన ఏమన్నారు? ఆయన సింహాసనము, క్షమించండి, దేవుని యొక్క పాదపీఠము భూమట, ఆకాశం ఆయన సింహాసనమట. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆలోచన చేయండి. అలాంటి భూమి మీద ఉన్నటువంటి మనం ఇంత దేవునితో యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అంటే, ఎవరైతే దేవుని వాక్యానికి చెవివ్వరో దయచేసి లోబడదాం అమ్మ, వాక్యానికి లోబడదాం. భర్తలారా, భార్యలారా, పిల్లలారా, మీకు ఇచ్చిన వాక్యానికి మీరు లోబడితేనే, లేదంటే పరిశుద్ధాత్మను మీరు ఎదిరించిన వారు. ఒక మాట యేసుప్రభు అన్నాడు, నన్ను తిట్టినా పర్వాలేదు అన్నాడు ఆయన. మత్తయి సువార్తలో అంటాడు, నన్ను దూషించినా పర్వాలే, నన్ను ఏమన్నా పర్లే, కానీ పరిశుద్ధాత్మను దూషించేవాడికి క్షమాపణ లేదన్నాడు యేసుప్రభు అన్నాడు. క్షమాపణ లేదు. ఈ యుగమందైనను రాబో యుగమందైనను. నన్ను తిట్టండి, యేసుప్రభుని తిట్టిన వాళ్ళు ఉన్నారా? ఉంటారు లోకంలో. అయినా పర్వాలే, క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మను ఎప్పుడు దూషించకూడదు, పరిశుద్ధాత్మను ఎప్పుడు ఎదిరించకూడదు. పరిశుద్ధాత్మను ఎదిరించే ప్రక్రియ ఏంటంటే, వాక్యం ఎవరైతే వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో, సింపుల్, వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా పరిశుద్ధాత్మను ఎదిరించడం. అప్పుడు దేవుడే శత్రువు అయిపోతాడు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఇది ఇశ్రాయేలు విషయంలో దేవుడు మొట్టమొదటిగా. చదువుదాం ఒకసారి. 7వ వచనం, 2వ భాగం. దేవుడు మోషేతో ముఖాముఖిగా
మాట్లాడిన సందర్భం. చదువుదాం 7 నుంచి 11 వచనాలు చదివేస్తాను ముందు నేను, చూడండి. అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతివాడు పాలెమునకు వెలుపటనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. యెహోవాను వెతికేవాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పాలి, అక్కడ రాసుంది. యెహోవాను వెతికిన ప్రతివాడు పాలెమునకు వెలుపటనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచు. ఇప్పుడు దేవుని వెతికేవాడు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. అంటే చాలామంది దేవుని వెతకడం అంటే ఏంటి అని అనుకుంటారు, మీరు అడుగుతారు. దేవుని వెతకాలా? దేవుని వెతకడం అంటే మందిరానికి రావడమే, ఆయన ప్రార్థన ఎప్పుడో తెలుసుకుని అక్కడ వాలిపోవడమే. ఇప్పుడు దేవుణ్ణి ఎవరైనా వెతకాలి అని ఇశ్రాయేల్ అనుకుంటే, ఇశ్రాయేల్కి ఏమంటాడంటే, మీరు దేవుని వెతకాలి అంటే పాలెం బయట ఉంది కదా, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి మీరు రావాలి. ఆ గుడారం దగ్గరికి మీరు వస్తే మీరు దేవుని వెతికినట్లు. ఇప్పుడు మందిరానికి నేను వస్తేనే దేవునికి వెతికినట్లు. మందిరమే నాకు గుర్తు లేకపోతే, ప్రార్థన నాకు గుర్తు లేకపోతే నేను దేవుని మర్చిపోయినట్టు. అది దేవుని వెతకడం కాదు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం త్వరగా చూసేద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 4:29 చదువుతాను. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిని ఎడల, 4:29, మీరు వెదకిని ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. చూసారా, దేవుని వెతకడము అంటే ఉద్దేశం ఏంటంటే అమ్మా, దేవుని సన్నిధిని వెతుక్కోవడమే. దేవుని సన్నిధి ఎక్కడ కాకపోతే ప్రార్థన ఎక్కడ జరుగుతుందో అది దేవుని సన్నిధి. లేదా ఇంట్లో నువ్వు చేసుకుంటున్నావా, అది దేవుని సన్నిధి. ఎక్కడైనా దేవుని సన్నిధిలో నేను వాలిపోవాలి, దేవుని సన్నిధిలో నేను ఉండాలి, అది దేవుని వెతకడం. దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఈ మాట చదువుదాం, చూడండి. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9 చదువుతాను. 28:9 మొదటి దినవృత్తాంతములు. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములు పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకంగాను ఆయన సేవించుము. ఆయనను వెతికిని ఎడల ఆయన నీకు ప్రత్యక్షం. అంటే వెతికితే దేవుడు ఏమవుతాడమ్మా అంటే, ఆయన మందిరాన్ని వెతకాలి, నేను దేవుని వెతికేవారిగా ఉండాలి, అప్పుడు ఆయన ప్రత్యక్షత నీకు దొరుకుతుంది. ఈరోజు దేవుని వెతికేవారు తగ్గిపోయారు, దేవుని వెతకడం కూడా తగ్గిపోయింది. అప్పుడు నేను అంటాను, ఆయన ప్రత్యక్షత కూడా నీకు దొరకదు. ఆయన వెతికితే ప్రత్యక్షత పొందుకుంటావు. ఆ ప్రత్యక్షత ఆయన వాక్య రూపంలో దేవుడు కనబడతాడని ఉద్దేశం కాదు, లిటరల్గా కాదు. దేవుని సన్నిధిని నేను వెతుక్కుంటే అప్పుడు ఆయన నాకు ప్రత్యక్షత ఇవ్వడానికి, నాకు సహాయం చేయడానికి ఆ ప్రత్యక్షత నాకు దొరుకుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఎప్పుడు దేవుని వెతికేవారిగా ఉండాలి అన్నాడు. చదువుదాం నిర్గమకాండం 33వ అధ్యాయం 8. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతను వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. 9. మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ఆ గుడారం దగ్గరికి వచ్చేసరికి మేఘస్తంభము గుర్తున్నాయా? మేఘస్తంభము, అగ్నిస్తంభం. ఒకసారి నిర్గమకాండం 13వ అధ్యాయం చదువుకుని వచ్చాం, జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 21 చూడండి, 21, 22. నిర్గమకాండం 13వ అధ్యాయం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవల్లో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఎంత మంచి దేవుడు! తన బిడ్డల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు చూడండి. ఏ రాత్రిపూట అరణ్యంలో ప్రయాణిస్తున్నారో పగలంతా ఎండ తగలకుండా, రాత్రైతే చీకట్లో ఏ మృగాల మీద ఏ మృగాలు దాడి చేస్తాయని వెలుగులో అన్నీ కనిపించేటట్టుగా అగ్నిస్తంభం, అంటే అగ్నిలోంచి వెలుగు. రాత్రిపూట నా బిడ్డలకి ఏమీ కాకూడదు, పగటిపూట ఎండ దెబ్బ నా బిడ్డల మీద పడకూడదు అని ఉద్దేశంతో దేవుడు ఎంతగా సంకల్పించాడో ఇశ్రాయేలుతో. ఎంత ప్రేమించకపోతే ఇంత ఏర్పాటు చూడండి. అందుకే ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు, మన దేవుడు పడుకోడు, ఆయన నిద్ర లేదు, కునుకడు నిద్రపోడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా, అండర్లైన్ చేయండి అమ్మా,
ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవుడు మోషేతో ఎలా మాట్లాడుతున్నారని రాశారు ఇక్కడ. దేవుడు ఎప్పుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడుతున్నాడు. ముఖాముఖి అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుని చూసినట్టు కాదు, దేవునికి చాలా దగ్గరగా ఉండేవాడు అని అర్థం. అది ఇప్పుడు దేవుని చూడగలరా? ఎవరైనా చూసారా? ఇప్పటి వరకు దేవుని చూసే వాళ్ళు ఎవరు లేరు. అయితే మరి ఇక్కడ రాయబడిన మాట, దేవుడు మోషేతో ముఖాముఖి. ఇప్పుడు చూడండి, బ్రదర్తో ముఖాముఖిగా అంటే అర్థం ఏంటి? ఇద్దరం దూరంగా ఉన్నట్టు, దగ్గర ఉన్నట్టు. ముఖం అంటే దగ్గరగా, అంటే ముఖాముఖిగా మాట్లాడడం అంటే ఉద్దేశం ఏంటంటే ఇద్దరూ చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు, అంటే దేవునితో దగ్గర సంబంధం గడిపేవాడు, దేవునికి చాలా దగ్గరవాడు మోషే అని అర్థం. ఈరోజు సన్నిధికి వస్తున్నాం, నిత్యము ఆయన సన్నిధి ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నవాడు. దేవుని సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నావు కాబట్టి, వాక్యాన్ని కోరుకుంటున్నావు కాబట్టి మీరు దేవుని దగ్గరికి వస్తున్నారు. మీరు ఎంతగా వాక్యానికి దగ్గరగా వస్తారో ఆయన నీకు దగ్గరగా ఉంటాడు. అది ముఖాముఖిగా ఉండడం. ఆ రోజు మోషేతో దేవుడు ముఖాముఖిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే దేవునికి చాలా దగ్గరగా ఉన్నాడు, దేవునితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు అని అర్థం. అంత బాగా క్లోజ్. ఎలా ఉన్నారంటే స్నేహితుడు ఎలా ఉంటాడు అలా ఉన్నారు. ఫ్రెండ్స్ ఇద్దరు ఎలా ఉంటారో అలాంటి ఫ్రెండ్షిప్, లేదంటే అలాంటి స్నేహం మోషేతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరొక స్నేహితుడు అన్న గ్రంథంలో ఎవరు? అబ్రహాము దేవునికి స్నేహితుడు అని రాయబడింది గ్రంథంలో. అబ్రహాము కూడా దేవునికి స్నేహితుడే. ఇక్కడ మోషే కూడా దేవునికి చాలా సన్నిహితంగా స్నేహము కలిగి చాలా దగ్గర సంబంధ బాంధవ్యాలు కలిగేవాడని అర్థమవుతుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. చూసారమ్మా, మోషే గురించి దేవుడు అన్నారు. ఎలా మాట్లాడతాడు దేవుడు మోషేతో? దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతాను. ద్వితీయోపదేశకాండం మీకు కొన్ని వచనాలు చూపిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనం, నేరుగా 12వ వచనం. వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేల్లో ఇదివరకు పుట్టలేదు. అబ్బా, అసలు ఇశ్రాయేల్లోనే పుట్టలేదట. ఎవరు? దేవుడైన యెహోవాను ముఖాముఖిగా ఎరిగినటువంటి ప్రవక్త మోషే లాంటి వాడు మరొకరు పుట్టలేదనేసాడు దేవుడే. ఎంత గొప్ప చూడండి, ముఖాముఖిగా ఎరగడం అంటే. దేవుడు మోషే అంత దగ్గరగా ఉన్నవాళ్ళు మరొకరు కనబడలే. అందుకే దేవుడు అన్నాడు, మోషే వంటి ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త ఇశ్రాయేల్లోనే పుట్టలేదు. అంత సన్నిహిత సంబంధ బాంధవ్యాలు కలిగిన వాడమ్మ మోషే. అందుకే ఎప్పుడు నేనేమంటానంటే దేవునితో ముఖాముఖిగా ఉండే సందర్భం మనకు ఉండాలి. ఎప్పుడు దేవునితో సన్నిధిని నేను కోరుకోవాలి, దేవునితో సంబంధ బాంధవ్యాలు కోరుకోవాలి. ఎవరైతే ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళు దేవునితో ముఖాముఖిగా సంబంధ బాంధవ్యాలు కలిగిన వారు. అందుకే మొత్తుకుంటూ ఉంటాను, ప్రార్థనలకు రండమ్మా, అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని సన్నిధిలో ఉండిపోండి అని కోరుతూ ఉంటాను. కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా ఆయన దగ్గర వచ్చి కూర్చుంటే ఆయనే చూసుకుంటాడు. ఆఖరికి ఒక మంచి మాట రాశారు అక్కడ చూడండి, యవనస్తులకు బాగుంటుంది, యవనస్తులు వినాలి. 33వ అధ్యాయం 11 చివరి భాగం చదువుతాను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చిచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు, అండర్లైన్, గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. అంటే ఎప్పుడు కూడా యెహోషువ ఎక్కడ ఉండిపోయాడు చెప్పండి? గుడారంలోనే, మందిరంలోనే. ఒక యవ్వనస్తుడండి. యవ్వనస్తులు ఇప్పుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారు మీరు చూడండి. యవ్వన కాలంలో ఒక యవ్వనస్తుడు దేవుని సన్నిధిని ఇష్టపడతాడా, లోకాన్ని ఇష్టపడతాడా? కానీ నూను కుమారుడు యెహోషువ ఎందుకు దేవుడు ఏర్పాటు అందరికీ లోకంలో తిరిగేవాడిని దేవుడు ఏర్పాటు చేసుకోడు. లోకాన్ని ఇష్టపడేవాడిని దేవుడు సేవకుడికి ఏర్పాటు చేసుకోడు. ఎవరైతే లోకానికి దూరంగా బ్రతుకుతారో అటువంటి వాడిని సేవకుడికి ఏర్పాటు చేసి దేవుడు ఇష్టపడతాడు. కొన్ని త్యాగం చేసుకుని దేవుని కోసం ఎవరైతే ఉంటారో అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. ఈరోజు మన పిల్లలు సేవకులు అవ్వాలని కోరుకుంటుంటారు. అలా ఉండాలి అంటే చెప్తున్నాను నేను, సేవకుడు నా కొడుకు అవ్వాలి అని ఎంతమందికి అయితే ఉంటుందో ఆ కొడుకు ఖచ్చితంగా మందిరంలో ఉండాలి. యెహోషువ అని యవ్వనస్తుడు పరిచారం చేస్తూ తన యవ్వన జీవితం అంతా కూడా మోషే దగ్గరే గడిపేశాడు.
మోషే ఎక్కడుండేవాడో, మోషే ఎలాగైతే ముఖాముఖిగా దేవునితో ఉండేవాడో దగ్గరగా, అలాంటి మోషే దగ్గర పరిచయం చేసేవాడు. మోషేకి అన్నీ చేసేవాడు. మందిర పరిచయం చేసేవాడు. చూసారా, ఎంత పరిచయం చేయకపోతే మోషే తర్వాత మోషే కుమారులకు ఇవ్వలేదు. ఇచ్చారా? ఇవ్వలే. గెర్షోను, ఎలియెజరు మోషే పిల్లల పేర్లు. ఇద్దరు పిల్లలు మోషేకి, మగపిల్లలు, గెర్షోను, ఎలియెజరు. కానీ దేవుడు వాళ్ళకి ఇవ్వలే. కానీ మందిరంలో తను నమ్ముకుంటూ మోషే దగ్గర పెరిగినటువంటి ఆ మందిర జీవితాన్ని ప్రేమించినటువంటి యవ్వన జీవితాన్ని దేవునికి సమర్పించిన యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ప్రతి యవ్వన బిడ్డలకు మాదిరి అనమాట. ఒక మాదిరికరమైన యవ్వనస్తుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. సేవ చెయ్యాలి అన్న ఉద్దేశం గొప్పదే. ఆ సేవ చేయాలన్న ఉద్దేశం గొప్పదే. కానీ సేవ చెయ్యాలి అంటే ఎటువంటి యవ్వన జీవితాన్ని దేవునికి సమర్పించుకో. అందుకే ఏమన్నాడు విలాపవాక్యాలు 3:27, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అన్నాడు. యవ్వన కాలం కాడి మోయడం ఏ కాడి? దేవుని కాడి, దేవుని సేవా భారం. యవ్వన కాలంలో ఎవరైతే కాడి మోస్తారో ఆ వ్యక్తికి అది మేలు. దేవుడు ముసలితనాన్ని కోరుకోడు, యవ్వన కాలం. ఎందుకంటే యవ్వన కాలంలో సేవ చేసే పరిచర్య అద్భుతంగా చేస్తాడు, బలంగా చేయగలడని. అలాగని ముసలోళ్ళొద్దా? తప్పు. ముసలోళ్ళొద్దా అని దేవుడి ఉద్దేశం కాదు. ఈ యవ్వన కాలంలోనే దేవుడిని మన పిల్లలు తెలుసుకుంటే, ఆ యవ్వన కాలంలో దేవుడు కాడి మోస్తే అద్భుతంగా నీ బిడ్డల భవిష్యత్తు తిరిగి లేకుండా బాగుంటుందని ఉద్దేశం. అందుకే తన యవ్వన జీవితాన్ని సమర్పించుకున్న యెహోషువ మోసే తర్వాత అంత గొప్ప నాయకుడు అయ్యే అవకాశం పొందుకున్నాడు. దేవునికి అనుదృష్టి ఎవరి మీదకి వచ్చింది? యెహోషువ. మోసే పిల్లలకి ఇమ్మని రికమెండేషన్ కూడా చేయలే. నా తర్వాత ఎవరు చేయాలి? నా పిల్లల అని మోసే కూడా అండు. ఎందుకంటే ఎవరు దేవుని పనిలో ఉంటారో, ఎవరు దేవునికి నమ్మకంగా బ్రతుకుతారో వారికి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. అలాంటి వారికి ఇవ్వాలి కూడా. ఇది వంశపారంపర్యంగా వచ్చే సేవ కాదు. వంశపారంపర్యంగా వచ్చినా వాళ్ళు దేవునికి అనుకూలంగా బ్రతికితే చెయ్యొచ్చు. దేవునికి అనుకూలంగా బ్రతకపోతే నీ కొడుకు నా కొడుకు అనే పరిచర్యలో దేవుడు ఊరుకోడు. నమ్మకంగా బ్రతికేవాడికే పరిచర్య అప్పగించాలి. నిర్గమకాండం 33:12-16 వచనాలు, 3వ భాగం. దేవుని కరుణా కటాక్షముల కొరకు మోసే ఏం చేశాడు? ఇప్పుడు ప్రార్థించుట. ఇప్పుడు బయలుదేరుతున్నారు. అయితే బయలుదేరే ముందు తీసుకెళ్తాను, ఆ పాలు తేనెలు ప్రపంచ దేశానికి తీసుకెళ్లే ముందు, అయ్యా నీ కరుణ నీ కటాక్షము మా మీద ఉంచు, నువ్వు మాతో రావాలి. చూడండి దేవుడు ఏమన్నాడు ప్రారంభ వచనాల్లో మీకు గుర్తుంటే ఏమన్నాడు? మొదటి 6 వచనాల్లో, నేను మీతో రాను, వాళ్ళు లోబడిన వాళ్ళని ప్రజలు మోసే, నేను వస్తే ఎప్పుడు ఎవరిని కాల్ చేస్తానో ఎవరిని చంపేస్తానో నాకు తెలీదు, దయచేసి నేను రాను, ఎవరిని నిర్మూలన చేస్తానో నాకు తెలీదు, మీరు మాత్రం వెళ్ళిపోండి. కానీ మోసే అలా అండి. ఇక్కడ మోసే నీ కరుణ కావాలి, నీ కటాక్షం కావాలని ప్రార్థన చేస్తూ ఒకటి అడుగుతాడు, నువ్వు మాతో రావాలంటాడు. ఇక్కడ ఎప్పుడు దేవుడు మనతో వస్తేనే మనకు సేఫ్. దేవుడు మనతో రావాలి అంటే ఎప్పుడు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. కొన్నిసార్లు కొంతమంది హడావుడిగా ఏ పని వచ్చినా ఎప్పుడు హడావుడి ఎప్పుడు వద్దు. దయచేసి ప్రార్థన అందరూ చేసుకుని మీరు ఏ వాహనంలో వెళ్తున్నారో వాహనంలో వెళ్ళండి. ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. కొన్నిసార్లు ఆ ప్రార్థనా జీవితం అలవాటు లేని వాళ్ళు పుట్టిగానే వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పొరపాటున కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. నిజంగా ప్రార్థన చేసుకుని బయలుదేరావా? దేవుని సన్నిధి, అయ్యా మీ తోడు నా ప్రయాణంలో తోడుగా ఉండాలి అని కోరుకుంటూ వెళ్ళాలి. చూడండి మోసే ఎంత తెలివైన వారు కాకపోతే. 12, మోసే యెహోవాతో ఇట్లన్నాడు, చూడుము, మోసే దేవుడితో మాట్లాడుతున్నారు, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలపలేదు. అంటే మోసే ఏదో కోరుకుంటున్నాడు, నువ్వు రానన్నావు, మరి మాతో ఎవరిని పంపిస్తావు? చూడండి దేవుడు ఇలా స్టార్ట్ చేశాడు, నువ్వు రావు సరే అయ్యా, మరి నాతో తోడు ఎవరు వస్తారు? ప్రజలు నడిపిస్తాను, నేనున్నాను, మరి నాకు తోడెవరు? నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీకు కలిగిందనియు చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. నీ మార్గం నాకు తెలుపు అంటున్నాడు. చూడండి అమ్మ మోసే. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఒక మాట చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం కరుణా కటాక్షాలు ఎవరి దగ్గర ఉన్నాయి అంటాడంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం 9 చూడండి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరం పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందును ప్రసన్నుడగును. అమ్మ ప్రసన్నత అంటే
ఉండడం, ప్రత్యక్షత. ప్రసన్నత అంటే ప్రత్యక్షం అవడం. ఇప్పుడు దేవుడు ఎప్పుడు ఉంటాడు? మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షంలో గలవాడు కనుక మీరు ఆయన వైపు ఏం చేయాలి? తిరగాలి. ఆయన వైపు తిరగడం అంటే ఇలా తిరగడమా? ఆయన మాటల ప్రకారం నా జీవితాన్ని మార్చుకోవడం, నా జీవితాన్ని సరిచేసుకోవడం. ఒకప్పుడు నా జీవితం అస్తవ్యస్తమైన జీవితం. దేవుణ్ణి ఎరిగిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగమన్న తర్వాత నా జీవితానికంటే ఒక అర్థం ఇచ్చాడు దేవుడు. నా జీవితాన్ని ఆయన వైపు తిప్పుకున్నాను. ఒకవైపు లోకం వైపు ఉండేది, ఇప్పుడు ఆయన వైపు తిరిగాను, ఆయన మాటల వైపు తిరిగాను. ఆయన మాటల ప్రకారం నా బ్రతుకును మార్చుకున్నాను. అలా ఎవరైతే ఆయన మాటల ప్రకారం బ్రతుకును మార్చుకుంటారో వారి పట్ల దేవుడు ఎలాంటి వాడు? కరుణ కటాక్షములు కలిగిన వాడు. ఆయన ప్రసన్నత దొరుకుతుందన్నాడు. చదువుదాం నిర్గమకాండం 33. దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. మోషే ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి మార్గంలో వెళ్తే నాకు మంచిది అమ్మ ఎప్పుడైనా అడిగామా మనం? ఏ మార్గం మంచిదో ఎప్పుడు అడగం. నా జీవితంలో నాకు ఏది మంచో ఆయనకి తెలుసు. నీకు ఏది కావాలో, ఏది మంచిదో, ఏది క్షేమమో ఆయనకి తెలుసు. అయ్యా ఏం చేయాలో పాలుపోవడం లేదు, ఏం చేయాలో నాకు ఒక జ్ఞానాన్ని, నాకు ఒక మంచి ఆలోచన నాకు మనసులో పుట్టించు అని దేవుని మనం అడగగలిగితే, చూడండి ఇర్మియా గ్రంథం 6:16 చదువుతాను నేను. ఇర్మియా 6:16లో ఎప్పుడు దేవుని కొరకు మార్గాన్ని అడిగేవారిగా మనం ఉండాలి. ఇర్మియా 6:16 మీరు చూడగలిగితే, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకేం కలుగుతుంది? నెమ్మది. అంటే అయ్యా మేలు కలిగే మార్గం ఏది అని అడగండి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకేం కలుగుతుంది? నెమ్మది. ఈరోజు నా జీవితంలో నెమ్మది లేదు అంటే నేను నా ఇష్టానుసరమైన మార్గంలో వెళ్తున్నాను. అందుకే అంటాడు నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అని అంటున్నాడంటే దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. దేవుడు చెప్పే మార్గంలో నీకు అవసరం లేదు. కానీ దేవుడు అంటున్నాడు నీకు ఏది మేలు కలుగుతుందో నాకు తెలుసు, మేలు కలిగే మార్గం ఏంటో నాకు తెలుసు, నన్ను అడగండి. మీకు నిన్న ఇర్మియా 10:23 చెప్పాను. ఇర్మియా 10:23లో మంగళవారం, మార్గమును ఏర్పరచుకున్నట్టు నరుల వశములో లేదు అన్నాడు దేవుడు. ఒక మార్గాన్ని ఏర్పరచుకోవడం నరుల వశంలో లేదు. ఒక మంచి మార్గంలో వెళ్ళడం నాకు తెలియదు, దేవుడు చెప్తే తప్ప. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు మార్గాన్ని ఏర్పరచుకుంటూ దేవుణ్ణి అడిగిన వాడు ఎవరు? మోషే. వెళ్తున్న మార్గంలో అయ్యా ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, దయచేసి మాకు తెలపవా అని అడుగుతున్నాడు. చదువుదాం 33:14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేది అనగా, మోసే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకుని పోకుము. చూసారమ్మా, అంటే దేవుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడో మీకు అర్థమవుతుంది కదా. దేవుడు నీతో ఉంటుంది, నా సన్నిధి నీతో ఉంటుంది. అయితే మోషే అంటున్నాడు, నువ్వు గనుక మాతో రాకపోతే మేము వెళ్ళాం, నీ తోడు మాతో రాకపోతే మేము బయలుదేరాం. దేవుడు ముందు మీరు వెళ్ళిపోండి, నేనైతే మీతో రాను, ఒకవేళ వస్తే మీరు చేసిన పనులు బట్టి నాకు కోపం వస్తుంది, కోపం వస్తే మిమ్మల్ని చంపేస్తాను, కాబట్టి మీరే వెళ్ళిపోండి. కానీ మోషే అలా కోరుకోలే. నువ్వు కరుణా కటాక్షం కలిగిన వాడు కదా, ఒక మంచి మార్గం చెప్పేవాడు నీవే కదయ్యా. అలా కరుణా కటాక్షం చూపించి మంచి మార్గాన్ని ఏర్పరచుకుంటూ ఇప్పుడు నీ సన్నిధి మాకు తోడుగా రావాలి అంటున్నాడు. ఎప్పుడు నీ తోడు మాకుంటే చాలు, నువ్వు ఒకవేళ వస్తేనే మేము బయలుదేరుతాం, లేకపోతే మేము బయలుదేరాం. చూసారా, దేవుడు సన్నిధి కోరుకునేవాడు ఎవరు? మోషే. 16వ కీర్తన 11 మీరు తర్వాత రాసుకొని చూడండి. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనంలో ఏముంటుందంటే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అని రాసి ఉంటుంది అక్కడ. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. అందుకే దేవుడు మోషే ఏం కోరుకున్నాడు? దేవుని సన్నిధిని ఎందుకు కోరుకున్నాడు మోషే? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. మా ప్రయాణం అంతా సాఫీగా జరుగుతుంది, మా ప్రయాణంలో అంతా మాకు సంతోషమే. ఎప్పుడు? నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే, నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే. దయచేసి నువ్వు తోడుగా రావాలయ్యా, నువ్వు రాకపోతే మేము వెళ్ళాం అనుకుని కూర్చున్నాడండి. అలాగే ఉండాలి. నీ తోడు మాకు కావాలయ్యా, నువ్వు వస్తేనే మా ప్రయాణం సాఫీగా వెళ్తుంది, లేదంటే ఒడిదొడుకులు, ప్రమాదాలు, అపాయాలు. దయచేసి ఎప్పుడు ప్రార్థన చేసిన ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలని బ్రతిమలాడుతున్నామయ్యా అనాలి. నీ సన్నిధి మాకు తోడుగా, మా రాకపోకలేంది యెహోవా నేను కాపాడును అని 121వ కీర్తనలో ఉంది 8వ వచనంలో. నీ రాకపోకలేంది యెహోవా ఎప్పుడు కాపాడుతాడు? నువ్వు ఆయన సన్నిధిని ప్రార్థించి బయలుదేరావా? మరలా ఇంటికి వస్తారా? ప్రార్థన చేయరు, స్నానాలు చేస్తారా? అలసిపోయి వచ్చాం కదా,
ఆమె ఎంతమంది చేసి ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడైనా దూర ప్రాంతాలు కానీ ఏ ప్రయాణం చేసి వచ్చినా ఇంటికి వచ్చిన వెంటనే మోకరిల్లి ప్రార్థన చేశారా, స్నానానికి వెళ్ళారా? అలసిపోయామని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడు మరి వెళ్ళినప్పుడు చేసుకున్నావు, క్షేమంగా ఇంటికి చేర్చాడు కదా, మోకరిల్లి అయ్యా సుదూర ప్రయాణం అంతా కూడా క్షేమంగా తీసుకొచ్చి మరలా ఇంటికి తీసుకొచ్చావే, ఏమిచ్చి రుణం తీర్చుకోలేనని మోకరిల్లి ప్రార్థన చెయ్యు. కృతజ్ఞత కాదు, అది మర్చిపోతాం. ఆకలేస్తుంది, అన్నం పెట్టండి, స్నానం చేయాలి అనుకుంటాడు కానీ అరే క్షేమంగా తీసుకొచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళు తక్కువ మంది. అలా మనం ఉండాలి అంటున్నాను నేను. నీ సన్నిధి తోడుగా వచ్చింది, మరలా ఇంటికి తీసుకొచ్చావు, మరలా ప్రార్థన చేసి నీ పనులు నువ్వు చేసుకో. 2 నిమిషాల ప్రార్థనే కదా ఆ సమయంలో. 17 4వ భాగం, క్షమించండి, ఆయన సన్నిధి ఏమిస్తుంది అన్నాడు అమ్మ? ఆయన సన్నిధిలో గడిపితేనే మనకేమొస్తుంది? విశ్రాంతి. హెబ్రీ పత్రిక 4:9 ఆ మాట చదువుకుందాం చూడండి. హెబ్రీ 4:9, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు ఏముంది? ఆ విశ్రాంతి దేవుడు ఇవ్వాలంటే ఎవరి సన్నిధిలో నువ్వు గడపాలి? అది దేవుని సన్నిధిలో గడిపితేనే దేవుడు ప్రజలకు విశ్రాంతినిస్తాడు. 4వ భాగం, 4వ భాగంలో మోషే ఏం కోరుకున్నాడమ్మా? నీ మహిమను నాకు చూపమని మోషే దేవుణ్ణి అడుగుతాడు. అయ్యా నీ మహిమ నాకు చూడాలని ఉంది అంటాడు. చదువుతాను చివరి భాగం 2-3 వచనాలు. 33వ అధ్యాయం 17 నుండి. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా. 18, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. మోషే ఏమడిగాడు, దేవుడు ఏం చెప్తున్నాడు చూసారా? మోషే ఏమడిగాడు దేవుణ్ణి? నీ మహిమ నాకు చూడాలి అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, మహిమను చూపించను, కానీ నా మంచితనం అంతా నీకు చూపిస్తాను. అమ్మ దేవుడు మంచివాడమ్మా. అక్కడ రాశాను చూడండి, మంచితనమును చూపించదును. దేవుడు మంచివాడు, మరి నువ్వెలాంటి వాడివి? ఒక వ్యక్తి నిన్ను చూపించినప్పుడు మంచి అమ్మాయి అంటున్నారా, చెడ్డ అమ్మాయి అంటున్నారా? మంచి అబ్బాయి అంటున్నాడా, చెడ్డ అబ్బాయి అంటున్నాడా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అంటే దేవుడు తన మంచితనాన్ని చూపించేవాడు, ఆయన మంచివాడు. మరి తన పిల్లలుగా మనం కూడా ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడతాడు? ఎవరైనా నిన్ను గురించి చెప్తే ఆ కుర్రోడు మంచోడండి అనాలంతే. ఆ కుర్రోడా, ఆ అమ్మాయ అన్నారంటే బాప్తిజం పొందినా కూడా వృధా. నేను అలాగే అంటాను, నువ్వు రక్షణ పొందుకున్నా వృధా. ఎందుకు అంటే ఆయన మంచివాడు, ఆ మంచివాడికి పుట్టిన పిల్లలు కూడా మంచి వాళ్ళు అయి ఉండాలి. ఒకవేళ మంచితనం నీలో లేకపోతే ఆ తండ్రిని బట్టి నేర్చుకోవాలి. మా నాన్న ఎలాంటోడు, ఆ తండ్రి ఎలాంటోడు నాకు అర్థమైతే ఆ తండ్రిలాగా కొంతైనా ఇక్కడ బతకాలి. నా వల్ల నా తండ్రికి చెడ్డ పేరు రాకూడదు. కాబట్టి ఆయన మంచివాడైతే నేను కూడా మంచివాడిగానే సాక్ష్యం పొందాలి. ఎవరైనా నన్ను చూపించి మాట్లాడుతున్నప్పుడు ఆ కుర్రోడు, ఆ వ్యక్తి మంచివాడని అనాలి. చెడ్డోడు అన్న మాట వచ్చిందంటే అక్కడే సగం చచ్చిపోయినట్టు, వృధా. కాబట్టి మిమ్మల్ని చూసి ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా, యవనస్తులు అమ్మాయిలు ఎవరైనా నిన్ను చూసి మంచి అమ్మాయి అండి, మంచి అబ్బాయి అండి అంటే నిజంగా అది దేవునికి మహిమ. కాబట్టి చదువుదాం. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. 20వ వచనం, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు. నా మహిమను చూడమన్నాడు కదా, చూపించమన్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? మోషే, ఏ నరుడు అంటే, నరుడు అంటే ఎవరమ్మా? భూమి మీద పుట్టినటువంటి ఏ మనిషి కూడా నన్ను చూసి బ్రతకడు, చచ్చిపోతాడు. ఆయన తేజస్సు మామూలుగా ఉంటుందమ్మా. దమస్కు మార్గంలో ఎక్కడో లైటింగ్ కనబడితే పౌలు గారికి ఏమైంది? గుడ్డి, 3 రోజులు చూపు లేదు. ఏంటి లైటింగ్కే? ఒక లైటింగ్, ఇంకా దేవుడు కనబడలే, ఏదో చిన్న మెరుపు కనబడింది అంతే. ఆ మెరుపుకే 3 రోజులు కంటి చూపు పోయింది అపోస్తలుడైన పౌలు గారికి. కనబడలే 3 రోజులు, పొరలు కమ్మేశాయి. దేవుడే కనబడితే బతకలేము. అందుకే మోషేతో అంటున్నాడు, నువ్వు కోరుకున్న కోరిక మహిమను చూపమంటున్నావు. ఏ నరుడు నన్ను చూసి మోషే బ్రతకడయ్యా. అయితే నువ్వు అడిగావు గనుక 21, మరి యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలువవలను. అండర్లైన్ చేయండి, నీవు ఆ బండ మీద నిలువవలను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనక పార్శ్వను చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో
చెప్పెను. అంటే నన్ను చూడాలన్నావు గనుక నువ్వు చూస్తే చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతే ఎలా? నువ్వు నా ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త నీలాంటి వాడు మరొకడు నాకు కనబడ్డు. నమ్మకమైనటువంటి వ్యక్తి నీలాంటి వాడు మరొకడు ఉండడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడివి, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలే సాత్వికుడివి, నీలాంటి వాడు నాకు కావాలి. ఇప్పుడు నన్ను చూసిన కోరిక వద్దు, కానీ నువ్వు బండ మీద నిలబడు, ఆ బండ సందులో నిన్ను పెట్టి నేను వెళ్ళిపోతూ ఉంటగా నా మహిమ వెళ్ళిపోతుంటే వెనక బాగానే చూస్తావు, నీకేమీ కాదు, అదొక్కటే నీకు ఇచ్చిన అవకాశం అన్నాడు దేవుడు. ఎప్పుడు? 22 చూడండి, 21. బండ మీద ఉన్నవాడే. ఇప్పుడు బండ ఎవరు? అంటే బండ మీద ఉన్నవాడే దేవుని సన్నిధికి వెళ్తాడు. బండ మీద ఉండడం అంటే క్రీస్తు అనే సంఘం మీద కట్టబడడం అంటే సంఘానికి వచ్చినంత తేలిక కాదు. సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని చూడరు, దేవుడి దగ్గరికి వెళ్ళలేము. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏ బండ మీద అయితే నువ్వు ఉన్నావో, క్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి నేను, నీ కాలు ఇటు అటు తొనకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరిగా 2 మాటలు. చివరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం. బండ మీద కట్టుకున్నవాడు ఎలా ఉంటాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం చదువుతాను 24 నుండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది ఎక్కడుంది? బండ మీద వేయబడిన కనుక అది పడిపోలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద కట్టుకున్నాడట ఇల్లు, బుద్ధిహీనుడట. వానొచ్చింది, వరదలు వచ్చాయి, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొడితే ఆ ఇల్లు కూలబడిందట, కూలిపోయింది. 2 రకాల ఇల్లు గురించి మాట్లాడుతూ, బండ మీద కట్టుకున్న వాళ్ళు ఉంటారు సంఘానికి వచ్చి, ఇసుక మీద కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు చెప్పండి? ఇద్దరు మాటలు వింటారు, అవునా? సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మాటలు వింటారు. ఇద్దరు విన్నారు, ఇక్కడ ఇద్దరు విన్నారు. కానీ ఒకడేమో ఆ విన్న మాటలు బట్టి బ్రతికాడు, ఆ వ్యక్తి బండ మీద కట్టుకున్నాడు. ఒకడు విన్నాడు కానీ అలా బ్రతకలేదు, ఇసుక మీద కట్టుకున్నాడు. ఇప్పుడు బండ మీద కట్టుకున్నాడు మాత్రమే దేవుని చూడగలడు, దేవుని దగ్గరికి వెళ్ళగలడు. మోషేతో ఏమన్నాడు? ఆ బండ మీద నువ్వు ఉండాలి, అప్పుడు నువ్వు నన్ను చూడగలవు. నేనేమంటానంటే, క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డం అంటే ఆయన వాక్యానుసారంగా నేను బ్రతికితే ఖచ్చితంగా నేను దేవుని చూడగలను. వాక్యంలో తప్పిపోతే నేనేం చేయలేను. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు బ్రతికితే ఎవరూ ఏం చేయలేరు. కానీ వాక్యానుసారంగా బ్రతికితే ఖచ్చితంగా నువ్వు దేవుని చూస్తావు. అవకాశం దేవుడిస్తాడు ఒక రోజున. అయితే భూమి మీద ఉన్న నరుల్లో ఎవరూ కూడా దేవుణ్ణి చూడలేదు. చివరిగా యోహాను సువార్త 2 మాటలు చదువుదాం చూడండి. మరి దేవుణ్ణి చూసారా చూడలేదు అనడానికి ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఈ వచనాలు చూపించండి. దేవుణ్ణి ఎవరూ చూడలేదు ఇంతవరకు. యోహాను సువార్త 1:18. 3 వచనాలు చెప్తాను. యోహాను సువార్త 1:18 చూడండి. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. 1:18 యోహాను సువార్త. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. 5:37 యోహాను సువార్త 5:37. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరే కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. దేవుణ్ణి ఎవరు చూడలేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 1 తిమోతి 6:16 పౌలు గారు తిమోతికి రాస్తూ, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వత ప్రభావం కలిగి ఉండును గాక, ఆమెన్ అన్నాడు. కాబట్టి మనుషుల్లో ఎవరు దేవుణ్ణి చూడలేదు. కాబట్టి నిర్గమకాండ 33వ అధ్యాయం దేవుడు ఇశ్రాయేలుని కానానికి నడిపించమని మోషేతో చెప్పారు. అయితే ఇశ్రాయేలు ఎలా ఉండాలో మాట్లాడాడు. వారు ఎలాంటి వారో చెప్పాడు. లోబడినొల్లని ప్రజలు, కాబట్టి నేను మీతో రాను అన్నాడు. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. ముఖాముఖిగా మాట్లాడడం అంటే దేవునితో దగ్గరవాడు, దేవుని దగ్గరగా బ్రతికేవాడు, దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వాడు మోషే. ఇశ్రాయేలును మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో నడిపించిన దేవుడు నిజంగా యెహోషువ అద్భుతమైనటువంటి యవ్వన జీవితం. అమ్మ, ఎప్పుడు యవ్వన కాలంలో దేవునికి ఇవ్వాలమ్మా. యవ్వన జీవితం దేవునికి ఇవ్వాలి. నా బిడ్డలైనా మీ బిడ్డలైనా ఎవరైనా ఇది ఈరోజు అవకాశం. సేవ చేయాలి అని నేను అనుకుంటే సరిపోదు. ఆ యవ్వన జీవితానికి వచ్చే వరకు వాడిని క్రమంగా నడిపించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. దేవుడు తీసుకుంటాడు, వాడుకుంటాడు.
కానీ యవ్వన జీవితంలో వాడబడేటట్టుగా మీరు మన పిల్లల్ని చేయగలగాలి. కరుణా కటాక్షలు ఉంటే సరిపోదు. దేవుడు మోసే ఏమంటాడు, నువ్వు మాతో రావాలంటున్నాడు. నేను మీతో వస్తే మీరు చనిపోతారన్నాడు. అయినా పర్వాలేదు, మాతో రావాలి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంటేనే మా ప్రయాణం చక్కగా జరుగుతుందయ్యా. దయచేసి మీ సన్నిధి మాకు రావాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏముంది? సంతోషం. ఆయన సన్నిధిలో గడిపేవాడు ఏం పొందుకుంటాడు? ఒక రోజున విశ్రాంతి పొందుకుంటాడు. దేవుడు మంచితనాన్ని చూపించాడు. ఈరోజు ఆయన మంచివాడైతే నేను కూడా భూమి మీద నన్ను చూపించినప్పుడు ఎవరైనా, మిమ్మల్ని చూపించిన ఎవరైనా, బ్రదర్ ఆ వ్యక్తి ఎలాంటోడు అంటే చెడ్డోడు అనకూడదు. ఎప్పుడు ఆ అమ్మాయి చెడ్డది అనకూడదు, మంచి అమ్మాయి అనాలి. తిమోతికి ఏం పేరుందట? లుస్త్రా, ఈకొనియ పట్టణాలు, 2 పట్టణాలు తిమోతికి ఏ పేరుంది? మంచి పేరు కలిగిన వాడని అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. తిమోతికి మంచి పేరుంది, 2 పట్టణాల్లో పేరుందట. అలాంటి పేరు కలిగి ఉండాలి. ఏ నరుడు దేవుడిని ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు, అలాంటి చూసే ప్రసక్తి లేదు. చూస్తే ఎవరూ బ్రతకరు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు నడిపించిన విధానం ఈ అధ్యాయంలో చూస్తాం. దేవుని చిత్తమైతే వచ్చి ఈ వారం 34వ అధ్యాయం ఆలోచన సిద్ధపడదాం. ఓపికతో మీ అందరికీ ప్రభుపేట వందనాలు.